నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. లా ఆఫ్ అట్రాక్షన్ మన లైఫ్ లో చాలా అప్లికబుల్ అవుతుంది. ఇవి ఎంతవరకు అప్లై అవుతాయి, మనుషులు నిజంగా ప్రభావం చూపిస్తాయా, అవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు లక్ష్మీ శంకర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మా మేడం, ముందు ఎపిసోడ్స్ లో చాలా మంచి డౌట్స్ క్లియర్ చేశారు మా అందరివి. మరి కొన్ని డౌట్స్ తో, కొన్ని యూనివర్సల్ డౌట్స్ తో మేము ముందుకు వచ్చేసాం అనమాట. సో అవన్నీ క్లియర్ చేసేస్తారా? తప్పకుండా అమ్మా. థ్యాంక్ యూ మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మన యూనివర్స్ లో 12 అప్లికబుల్ రీజన్స్ ఉన్నాయి. అందులో గ్రావిటీ ఒకటి. సో గ్రావిటీ, లా ఆఫ్ గ్రావిటీ లా ఆఫ్ అట్రాక్షన్ కి వర్క్ అవుతుందా? ఇది ఎలా వర్క్ అవుతుందో అది కూడా అలాగే వర్క్ అవుతుందా? యాక్చువల్గా మీరు చెప్పింది బాగుంది. అంటే లా ఆఫ్ గ్రావిటీ అంటే 3 రూల్స్ ఉన్నాయి కదా, మనం చిన్నప్పుడు చదువుకున్నాము. సో అలాగే ఇక్కడ కూడా మనకి 3 రూల్స్ ఉన్నాయి. బట్ ఇది డిఫరెంట్, అది డిఫరెంట్. సో మీరు లా ఆఫ్ గ్రావిటీ అనేది సైన్స్ ప్రకారంగా మనం నేర్చుకున్నాం చిన్నప్పటి నుండి కూడా. బట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం ఎక్కడా నేర్చుకోలేదు. బట్ ఈ రోజు నేను ఇక్కడ ఎలా అయితే 3 రూల్స్ ఉన్నాయో అలాంటి రూల్సే మనం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ బేసిక్ గా ఉన్న 3 రూల్స్ ఏంటి అని అంటే గనక, ఫస్ట్ మీరు చేయాల్సింది అంటే దీన్ని మీరు నమ్మి ఇది ఫాలో అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మనకి బేసిక్ 3 రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ వన్ ఈజ్ ఆస్క్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ బిలీవ్. ఓకే, థర్డ్ వన్ ఈజ్ రిసీవ్. ఓకే, సో ఈ మూడిటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆస్క్. ఆస్క్ అంటే మీరు ఇక్కడ ఏదైతే అంతకు ముందు అనుకున్నట్టుగా మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని ఏం కోరుకుంటున్నారు అనే దానికి ఆస్క్ మీద క్లియర్ ఐడియా ఉండాలి మీకు. ఓకే, మనం ఏం అడుగుతున్నాం మన మీద మనకు కొంచెం క్లియర్ ఐడియా ఉంటే. సో ఎలాంటి ఐడియా ఉండాలి అని అంటే WH వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో WH అంటే ఫస్ట్ మీరు ఏం కోరుకుంటున్నారు, వాట్ ఏం కోరుకుంటున్నారు. సో ఏం కోరుకుంటున్నారు అనేది మీకు క్లియర్గా ఉండాలి. సెకండ్ క్వశ్చన్ వై. మీరు ఆ కోరికని ఎందుకోసమని కోరుకుంటున్నారు. ఓకే ఓకే, ఎగ్జాంపుల్గా మీరు ఒక మంచి ఉద్యోగం కావాలి అని అనుకుంటున్నారు. సో దానికి ఎందుకోసం కోరుకుంటున్నారు? మంచి ఉద్యోగం అని అంటున్నారు. సో పలానా ఉద్యోగం, అది మనం ముందు ఎపిసోడ్లో అనుకున్నాం మంచి ఉద్యోగం అంటే ఏంటి, ఎలా అని. సో ఇప్పుడు దానిని మనం ఇక్కడ ఎందుకు కోరుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఓకే, ఎందుకు మీరు ఒక రీజన్తో కోరుకుంటున్నారు, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని, లేదా నాకు వచ్చిన సాలరీతో నేను సర్వీస్ చేయాలి అని, లేదా నేను 10 మందికి హెల్ప్ చేయాలి అని ఒక రీజనబుల్ పాజిటివ్ థింకింగ్ అండ్ రీజనబుల్ గా మీరు కోరుకుంటే గనక సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీ తోడు ఉంటుంది. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ వై. ఓకే, థర్డ్ వన్ వచ్చేసరికి మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఎప్పటికీ ఈ కోరిక తీరాలి. ఓకే, సో ఎప్పటికీ అంటే వెన్. ఓకే ఓకే, అంటే పీరియడ్ లోనే క్లియర్ అయిపోతుందా మేడం? ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ మీరు కోరుకునేది రీజనబుల్ గా ఉండాలి, ముందే చెప్పినట్టుగా. సో నేను ఇప్పుడు సీఎం అయిపోవాలి, పిఎం అయిపోవాలి అని అంటే అవ్వదు కదా. చాలా మంది ఇప్పుడు కొన్ని కోరికలు ఉంటూ ఉంటే నేను నెక్స్ట్ ఇమీడియట్ గా అయిపోవాలి అని చెప్పి. లేదు, అందుకే చెప్తున్నాను రీజనబుల్ గా ఉండాలంటే మీరు ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డాక్టర్ అయిపోవాలంటే అవ్వలేరు కదా. సో అలా అన్నమాట. అంటే మీరు కోరుకున్న కోరిక న్యాయమైందై ఉండాలి, రీజనబుల్గా ఉండాలి. అప్పుడు మీరు యూనివర్స్తో, లేదంటే యూనివర్స్ తోటి మీరు ఆట ఆడుతున్నట్టే, చెలగాటమే కదా. అంతే కదా. సో కాబట్టి మీరు క్లియర్గా ఉండాలి. అది ఎప్పటికీ అవ్వాలి అనేది థర్డ్ క్వశ్చన్ అన్నమాట. సో అలాగే వేర్. ఇప్పుడు మీరు జాబ్ అన్నారు, ఎక్కడ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు? మంచి జాబ్ అన్నారు, ఏంటి ఆ మంచి? ఎక్కడ జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు? ఎప్పటికి జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు? వెన్. ఎందుకు జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారు? వై. ఓకే, లాస్ట్ వన్ హౌ మచ్. హెచ్ అన్నమాట. ఇక్కడ హౌ మచ్ అంటే ఎంత శాలరీని తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఎంత శాలరీని మీరు డ్రా చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ WH క్వశ్చన్స్ కనుక మీకు ఆన్సర్స్ దొరికితే ఆటోమేటిక్గా మీరు ఏం కోరుకోవాలనుకుంటున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా ఆస్క్ అనే దాన్ని యూజ్ చేసుకోగలుగుతారు. అర్థమైంది కదమ్మా? ఇప్పుడు ఆస్క్ అంటే ఏ విధంగా ఉంటుంది, మనం ఏం అడగాలి, ఎలా అడగాలి అనేది క్లియర్ ఐడియా తోటి మనం అడగాల్సి ఉంటుంది. నేను ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాను. సో సేమ్ ఎప్పటికి కట్టుకోవాలనుకుంటున్నాను, ఎక్కడ కట్టుకోవాలనుకుంటున్నాను, ఎంత కాస్ట్లో కట్టుకోవాలనుకుంటున్నాను, ఎందుకు కట్టుకోవాలనుకుంటున్నాను. అంటే ఎందుకు అంటే సో ఎవరెవరితో ఉండాలి అన్న రీజన్. మనకంటూ క్లియర్ విజన్ ఉంటే యూనివర్స్ ఖచ్చితంగా ఇస్తుంది అనే దాంట్లో ఫస్ట్ లా అన్నమాట ఇది. ఓకేనా? సో దీన్ని మనం మన సెకండ్ లా ఏమని చెప్పుకున్నాము? బిలీవ్.
అండ్ రిసీవ్. సో నేను ఇప్పుడు థర్డ్లా ఫస్ట్ చెప్తాను. సో ఇప్పుడు రిసీవ్ అంటే ఏంటి, మనం అది పొందాము అని. ఇప్పుడు మీరు ఏదైతే కోరుకున్నారో వాటిని మీరు పొందినట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. ఓకే, ఖచ్చితంగా మీరు ఫీల్ అయితే అది ఆటోమేటిక్గా మీకు అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీరు దీన్ని పొందినందుకు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, మీరు అడాప్ట్ చేసుకోవాలి, ఎమోషనల్గా దాంట్లోకి వెళ్ళిపోవాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా దానికి థ్యాంక్ యూ చెప్తారు. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తాం. సో అది వచ్చినట్టుగా పొందినట్టుగా మీరు నమ్మాలి. ఓకే, నమ్మినప్పుడు మాత్రమే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది అన్నమాట. మీ నమ్మకంతో ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ 3 రూల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీనికి ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఆస్క్ గురించి నేను క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు బిలీవ్ గురించి కూడా మనం అలా మాట్లాడుకోవచ్చు, అలాగే రిసీవింగ్ గురించి కూడా మనం అలా మాట్లాడుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఉన్నది ఏంటేంటి అనే పరమార్థాలు తెలుసుకుంటేనే మనం దీన్ని పూర్తిగా నమ్మగలుగుతాము. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆస్క్ గురించి చాలా బాగా వివరించారు. నెక్స్ట్ ఎపిసోడ్లో బిలీవ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.